నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లస్. పాల నుంచి నూనె వరకు అన్నింట్లో కల్తీ చేస్తూ లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాయి బడా కంపెనీలు. చివరికి ఆరోగ్యం బాగా లేకపోతే వేసుకునే టాబ్లెట్లను కూడా కల్తీ చేస్తున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన డ్రగ్ క్వాలిటీ పరీక్షలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనం వాడుతున్న 53 రకాల టాబ్లెట్స్ ఈ క్వాలిటీ పరీక్షలో ఫెయిల్ అయ్యాయి. ముఖ్యంగా జ్వరం వచ్చిన వెంటనే చాలా మంది వేసుకునే పారాసిటమాల్ కూడా క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ కావడం సంచలనం సృష్టిస్తోంది. మనలో చాలా మంది జ్వరం వచ్చిందంటే చాలు ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే సాధారణ జ్వరానికి మనమే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొని ఊరుకుంటాం. ఇక కరోనా మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచి అయితే ఈ పారాసిటమాల్ మాత్రల వాడకం బాగా పెరిగింది. అయితే ఇంత ఎక్కువగా ప్రయోగించే ఈ పారాసిటమాల్ టాబ్లెట్ తాజాగా నిర్వహించిన డ్రగ్ టెస్ట్ లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన డ్రగ్ క్వాలిటీ పరీక్షలో అర్హత సాధించలేదని పేర్కొనడం సంచలనంగా మారింది. ఒక్క జ్వరానికి వాడే పారాసిటమాల్ మాత్రమే కాకుండా కాల్షియం, విటమిన్, బీపీ, డయాబెటిస్ టాబ్లెట్లు సహా మొత్తం 53 మాత్రలు ఈ క్వాలిటీ టెస్టులో అర్హత సాధించలేదని సిడిఎస్సిఓ స్పష్టం చేసింది. వీటిలో ప్రముఖ ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్న మెడిసిన్స్ కూడా ఉండడంతో అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది. మార్కెట్లో ఎక్కువగా విక్రయాలు జరిగే కాల్షియం సప్లిమెంట్ షెల్కల్ 500 కాంబినేషన్ డ్రగ్ పాండ్ డి, విటమిన్ D3 మందులు కూడా ఔషధ పరీక్షలో విఫలమయ్యాయి. ఇవన్నీ లైఫ్ మ్యాక్స్ క్యాన్సర్ ల్యాబొరేటరీస్ తయారు చేసే ఔషధాలు కావడం గమనార్హం. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ మార్కెట్ నుంచి 3000కు పైగా నమూనాలను సేకరించి నాణ్యతా పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. అయితే ఈ ఆరోపణలపై డ్రగ్ తయారీ సంస్థలు విభేదించాయి. మార్కెట్లో తమ లేబుళ్లతో ఉన్న ఔషధాలను తాము ఉత్పత్తి చేయలేదని, అవి నకిలీ ఉత్పత్తులని తేల్చి చెప్పాయి. తాము ప్రతి ఉత్పత్తిని చాలా జాగ్రత్తగా అన్ని భద్రత, నాణ్యత ప్రమాణాల ప్రకారమే తయారు చేస్తున్నామని వాదిస్తున్నాయి. అయితే ఈ విషయంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తేనే ఔషధాల నకిలీల నుంచి ప్రజలను కాపాడవచ్చని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు. నకిలీ, ప్రమాణాలు పాటించని ఔషధాల వినియోగం కారణంగా అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకునే ఔషధాలే ప్రాణాలు తీస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.